మరలా ఈ ఉదయకాలం ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధాన శుభముల కొరకు, పునరుద్ధాన సందేశముల కొరకు మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తు ఆ స్త్రీలు సమాధి నొద్దకు వచ్చినప్పుడు వారు యేసుక్రీస్తు సమాధికి కొంత సంస్కారం చేయాలని వచ్చారు. ప్రభు అయిన యేసయ్య చెప్పిన మాట, ఆయన ఏమన్నారంటే 7వ వచనంలో, మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగించబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకునుడని వారితో అనిరి. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకము చేసుకుని సమాధి నొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకు తక్కిన వారందరకు తెలియచేసిరి. ఇది చాలా చోద్యంగా మనకు కనబడవచ్చును. ఏ సీమోను పేతురు ఆ యొక్క వలలు సమస్తమును విడిచిపెట్టి ప్రభా నిన్నే వెంబడిస్తాను అని వచ్చి ఉన్నాడో, ఏ సీమోను పేతురు ప్రభా ఎవరు నిన్ను కాదనినా నేను మాత్రం నిన్ను కాదు అనను అని ధైర్యంగా చెప్పగలిగాడో, ఏ సీమోను పేతురు యేసు ప్రభు గెత్సెమను వనములో ఉన్నప్పుడు ఆ యొక్క దొమ్మిగా వచ్చిన వారితో దురుసుగా ఎలా ప్రవర్తించాడో, మరి ఆయన గురించి చెప్పుకుంటూ పోతే నేను నిన్ను కాదు అనను అనిన ఆ సీమోను పేతురు ఆయనకున్న అనుభవం ఎక్కడికి వెళ్ళిందో మనకైతే తెలియదు. కానీ ఇక్కడ ఆ మాటలు స్త్రీలు వీరికి తెలియపరిచినప్పుడు స్త్రీలకైతే జ్ఞాపకానికి వచ్చింది. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడెను. ఈ ఉదయకాలంలో ప్రియమైన సంగమ, సీమోను పేతురు లాంటి వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానమును గురించిన మాటలు వెర్రి మాటలు అని ఆయన చెప్పాడు. అనగా ఆయన అనుభవం అంతవరకే ఉన్నది. మిడిమిడి జ్ఞానంలో ఉన్నాడు. యేసు ప్రభు ఉన్నప్పుడు మాత్రమే ఆయనతో సాంగత్యం చేశాడు. ఆ అద్భుతాలు చేసినప్పుడు సంతోషంగా స్వీకరించాడు. పేతురు, యోహాను, యాకోబు అనే వారిని ఇన్నర్ సర్కిల్గా తీసుకుని వెళ్ళి మహా అద్భుతాలు చేసినప్పుడు సంతోషంగా పులకరించాడు, పరవశించాడు. అంతవరకే, ప్రభు ఉన్నంతవరకే. ఒకవేళ మన జీవితంలో కూడా ఎవరైనా ఉన్నంత వరకు, ఎవరైనా ప్రశంసించినంత వరకు ఆరాధనలో ఉంటూ వాక్యం చదివినట్లుగా నటిస్తూ ప్రార్థన చేసినట్లుగా ఉంటూ ఉన్నావేమో. సీమోను పేతురు ఈరోజు మచ్చు తునకగా మనకు కనబడుచూ ఉన్నాడు. ప్రియులారా, స్త్రీలు రియలైజ్ అయ్యారు, అవును యేసయ్య మాటలే కదని నమ్మారు. కానీ యేసు ప్రభు చెప్పిన మాటలు నేను శాస్త్రుల చేతను పరిసయ్యుల చేతను పట్టుబడి నేను రోమవారి చేత యూదుల చేత సిలువ వేయబడతాను, మరలా 3వ దినమున నేను తిరిగి లేస్తాను అని సాక్షాత్తు ప్రభు చెప్పిన మాటలు పేతురు గారు నిజంగానే మర్చిపోయాడో లేక నటిస్తూ చెప్తూ ఉన్నాడో
లేక యూదుల భయం చేత తెలియదు అన్నట్లుగా ఉన్నాడో, ఆయన మాత్రం ఇవి వెర్రి మాటలు అని అంటూ ఉన్నాడు. ప్రభుకి హృదయానికి గుండె కోత ఆయనను, ఆ యొక్క సీమోను పేతురును ఆయన వదిలిపెట్టలేదు. కృతజ్ఞతాహీనుడిగా ఉన్నాడు. చాలాసార్లు అంతకుముందు బొంకి ఉన్నాడు. పునరుద్ధానుడైన యేసు ప్రభువుని గూర్చిన మాటలు కూడా బొంకుతూ ఉన్నాడు, రెడిక్యూల్ చేస్తూ ఉన్నాడు. అలాగే వెర్రి మాటలు అని అంటూ ఉన్నాడు. 12వ వచనాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అయితే పేతురు లేచి సమాధి వద్దకు పరిగెత్తుకుని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రము విడిగా కనబడెను. అతడు జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళెను అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానుడు అయిన సందర్భంగా ఆయనకు ఎవరు కూడా రాయి తీయక్కర్లేదు, ఎవరి సహాయం అక్కర్లేదు. ఆయన చెప్పారు, నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉన్నది, నా ప్రాణం తీసుకున్నటకు అధికారం ఉన్నది. ఆ రకంగా పునరుద్ధానుడై ఆ నారబట్టలు అక్కడ పెట్టి ఉండుట, ఈ రకంగా అవిశ్వాసిగా పేతురు వస్తాడని కూడా, వాస్తవానికి ఆయన పునరుద్ధానుడైన యేసయ్య నిదర్శనంగా నారబట్టలు అక్కడ ఉన్నాయి. కానీ ఈ యొక్క అవిశ్వాసి అనే పేతురు అది చూడాలని కూడా ఆ నారబట్టలు అక్కడ పడి ఉండుట మనం గమనిస్తూ ఉన్నాం. మొదటిగా ఆయన వెర్రివారి వలె వెర్రి మాటలు అన్నాడు. రెండవదిగా ఆశ్చర్యపడి ఉన్నాడు. మూడవదిగా పేతుని గురించి మనం గమనించినట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయంలో 7వ వచనం చూస్తే, నారబట్టలు పడి ఉండటయు ఆయన తన రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ప్రియులరా, ఈ ఉదయకాలం నేను ముగించే ముందు ఒక మాట. ప్రభువైన యేసయ్యతో 3.5 సంవత్సరాలు ఉన్న సీమోను పేతురు మొదటిగా ఆయనను పట్టించుకోలేదు. రెండవదిగా పునరుద్ధానం గురించి అవగాహన లేదు. మూడవదిగా యేసయ్య మాటలు మరలా గుర్తు చేయగా అవి వెర్రి మాటలు అనుకున్నాడు. నాలుగవదిగా వెళ్ళి చూచి ఆయన అదేదో చోద్యం చూచినట్లుగా చూచాడు. వారు చెప్పగా పరిగెత్తుకుంటూ వెళ్ళి సమాధిలో ప్రవేశించి నారబట్టలు వేరొక చోట పెట్టి ఉండట చూచి నమ్మెను. యోహాను సువార్త 20వ అధ్యాయము ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, 8వ వచనం, లోపలికి పోయి చూచి నమ్మెను. ఈ ఉదయకాలం పునరుద్ధానుడైన యేసుక్రీస్తు అది నిజమైన వర్తమానం అని దేవుని వాక్యం చెప్తూ ఉంటుండగా, పౌలు గారు కూడా లేఖనముల ప్రకారము ఆయన 3వ దినమున లేచి ఉన్నాడని చెప్పి ఉంటుండగా, నీవు నేను పేతురు వలె అంత సమయం తీసుకోకుండా పునరుద్ధానమును నమ్మి పునరుద్ధాన శక్తి గలవరమై బలము గలవరమై ఉండాలని ప్రభువైన యేసయ్య నామంలో ఈ మాటలు మీకు అందిస్తూ ముగిస్తూ ఉన్నాను. మహోన్నతుడు అయిన మా తండ్రి, పేతురు వలె కాకుండా నేను పునరుద్ధాన సత్యమును గుర్తెరిగిన వారమై పునరుద్ధాన బలమును కలిగిన వారమై నీలో ముందుకు కొనసాగటానికి సహాయం చేయండి. యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి ఉన్నాం మా తండ్రి,
ఆమెన్. త్రియేక దేవుని యొక్క ఆశీర్వాదాలు సమృద్ధిగా కలుగును గాక. ఆమెన్.